హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు షూట్ చేశానమాట. సో ఆ రోజు ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊరిలో వినాయకుని విగ్రహం అయితే పెట్టారండి. సరే ఇంకా అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని వద్దామని చెప్పి అనుకున్నాము. కానీ పూజకైతే వెళ్ళలేకపోయానండి, ఎందుకంటే చాలాసేపు అయితే పూజ చేస్తారు కదా. సో అక్కడ ఏంటంటే హయాను ఉండడు, సో ఇబ్బంది అవుతుంది. పూజ అయిన తర్వాత వెళ్ళేసి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని వద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా పూజ అయిపోయింది, మేము టెంకాయ కొట్టుకొని వచ్చాము, ఇంకా వెళ్ళమ్మా అని చెప్పి అన్నారు. ఇంకా నేను హయాను అమ్మ వెళ్ళామన్నమాట. సరే ఇంకా టెంకాయ కొట్టుకున్నాను. అక్కడ ఏంటంటే మా బాబాయి అయ్యప్ప స్వామి మాల వేశారండి. సో ఆ స్వామికి అయితే అప్పచెప్పాను కాసేపు చూసుకోమని. సో పట్టుకోలేకపోయారనమాట, నవ్వుకుంటున్నారు. ఇంకా వాడేంటంటే గుంజుకొని స్వామి దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయి ప్లేట్లో అక్షంతలు ఉన్నాయి, అక్షంతలు మొత్తం కూడా కింద స్వామి దగ్గర వేసేసాడు. ఇంకా నేను సర్లేరా స్వామికేగా వేసావు అని చెప్పాను. ఇంకెంత పట్టుకున్నా కానీ ఆగట్లేదండి, మళ్ళీ వెళ్తున్నాడు. ఇంకా అక్కడ ప్రసాదాలు అన్నీ పెట్టుంటారు కదా, అవన్నీ కూడా లాగేస్తాడు అని భయం వేసింది. ఇంకా అందుకని స్వామి ఎత్తుకున్నారనమాట. సో స్వామికి కానీ అక్కడ చాలామంది ఉన్నారండి జనాలు, వాళ్ళు ఎవరు కూడా వాడిని హ్యాండిల్ చేయలేకపోయినారు. కాసేపు ఎత్తుకోగలిగారు కానీ హ్యాండిల్ చేయలేకపోయారు. అదే అక్కడ అందరూ అంటున్నారు, ఎలా పట్టుకుంటున్నావు తల్లి, ఇంత ఓపిక నీకు ఎలా వచ్చింది అని. బట్ ఏం చేస్తాను, తప్పదు కదండి. ఇంకా చాలామంది నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ నోటి నుండి ఇదే పదం వస్తుందన్నమాట. జస్ట్ ఒక 5 to 10 minutes వాడిని హ్యాండిల్ చేయలేరు. సో వాడు ఏంటంటే ఒక చేత్తో ఏదైనా లాగేటప్పుడు దాన్ని హ్యాండిల్ చేసేలోపు ఇంకొక చేత్తో ఇంకోటి లాగేస్తాడు. వినాయక చవితి రోజే మా అత్త వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఏంటంటే పెద్దది బాబా పటం ఉందండి, అక్కడ ఏంటంటే ప్రసాదాలన్నీ పెడతారనమాట. సో అక్కడ పులిహోర, గుగ్గిళ్ళు, పాయసం పెట్టినారు. వీడేం చేశాడంటే ఆ పులిహోర బౌల్ మొత్తం లాగేయడం వల్ల ఆ పులిహోర అంతా కూడా కింద పడిపోయిందండి. సరే అదంతా కూడా అక్కడ ఎత్తి క్లీన్ చేస్తున్నప్పుడు వెంటనే మళ్ళీ ఇంకొక బౌల్ లాగడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి ఏదో ఒకటి చేస్తానే ఉంటాడనమాట. సో చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్, ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా. సో ఇబ్బందిగా ఉంటుంది, ఎంత చెప్పినా కానీ వినడనమాట. మళ్ళీ వాడు చేయాల్సింది ఇంకా అది చేసి పక్కకు వస్తాడు. సో ఇంకొచ్చేసి మా తమ్ముడితో వీడియో చేయమని చెప్పి అడిగారు. నేనేంటంటే ఇప్పుడు విలేజ్లో లేనండి, బెంగళూరు వచ్చేసాను. నెక్స్ట్ టైం నేను విలేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా తమ్ముడితో వీడియో అనేది చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ వ్లాగ్లో అయితే మా తమ్ముడు ఉన్నాడండి, ఎక్కడో ఒక దగ్గర మధ్యలో కనిపిస్తాడు, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ నేను వాడితో వీడియో అనేది చేసి షేర్ చేసుకుంటాను. సో ఇంటికి వచ్చేసిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉయ్యలు చూసి అది కావాలని గోలండి, అక్కడ నుంచి రాలేదనమాట. ఇంక సరే అని చెప్పి ఉయ్యలు కట్టాను. కాకపోతే ఏంటంటే వాడు ఇంకా ఉయ్యలు మానేశాడు కాబట్టి అందులో ఏం పడుకోలేదు, కాకపోతే అలా ఆడుతూ కాసేపు ఎంజాయ్ చేశాడనమాట. ఇంకా మేము మళ్ళీ నెక్స్ట్ డే బెంగళూరుకి వెళ్ళాలి అని చెప్పి రాజంపేట అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఇవాళ అంటే వినాయక చవితి రోజు ఏంటంటే రాముల వారికి పందారం ఇస్తారు కదా, అది వంతు మా పిన్ని వాళ్ళది వచ్చిందనమాట. సో అందుకోసం ఇక్కడ గుగ్గిళ్ళు అయితే ఉడకబెడుతుంది, నైట్ ఉండమని చెప్పి అన్నారనమాట. కాకపోతే నాకు పాసిబుల్ లేదు, వెళ్ళాలి అని చెప్పి అన్నాను. సో అదే రోజు నైట్ ఏంటంటే స్వాములకి భోజనం కూడా పెడుతున్నారనమాట. కాకపోతే నేనే ఉండలేకపోయానండి, నాన్నకి ఫీవరు, ఇంకా హయాన్ కూడా కొంచెం కోల్డ్ చేసి బాగాలేదు, ఇంకా వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నాను అనమాట. కోల్డ్ ఉంది కదా, ఆడవాళ్ళకి వెళ్ళాలని ఫిక్స్ అయిందా నువ్వు? ఈరోజు అడుగు పెట్టేసి ఆడ వీడియో నాన్నకు కూడా బాగాలేదు, కాళ్ళు అసలే వంగట్లేదు. పూజ యొక్క హైలైట్ బొమ్మ పెడతలే, నన్ను అయితే తేజక్కని తీయాలి, తేజని తీసుకో.